హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి రేపటి రోజు అనగా మార్చి 12 గురువారం రోజు ఉదయం 10 కల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక మరణగండం పొంచి ఉంది. మరి ఆ వ్యక్తి ఎవరు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వృషభ రాశి వారు ఇప్పుడు ముందుగా ఈ రాశిలోని మంచి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు వీరికి ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఎప్పుడూ ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా ఉంటారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. వృషభ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. అయినా వీరికి రేపటి రోజు నుంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. రేపటి రోజు కాలం వీరికి కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశి వారిగా చెందుతారు. వీరికి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజున తప్పకుండా లభిస్తుంది. ఒక మహాశక్తి అమ్మవారు అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీకు రేపటి రోజు మీ జీవితం ఉండబోతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మంచి ఉద్యోగం కూడా వస్తుంది. వృషభ రాశి వారికి కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడుతూ ఉంటారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని, సంతోషంగా బతకాలని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసం చేయరు. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు.
వృషభ రాశి వారికి రేపటి రోజు ఒక మహాశక్తి అమ్మవారి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. మరి ఆ మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు. రేపటి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది. రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అసలు ఉండకూడదు. అలాగే గొడవలు కూడా పడకూడదు. రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు అనేదే ఉండదు. అంతేకాకుండా రేపటి రోజు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. అపారమైన ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బుకు రేపటి రోజు ఏ లోటు ఉండదు. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. వృషభ రాశి వారు రేపటి రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. తులసి చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివలన లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అఖండ రాజయోగం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోకండి. వృషభ రాశి వారికి రేపటి రోజు బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. వృషభ రాశి వారికి మంచి సంతానం కూడా రేపటి రోజు కలగబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి అతి త్వరలో శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. రేపటి రోజు ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. వృషభ రాశి వారు రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయటం జరుగుతుంది. అందులో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారు రేపటి రోజు మీకు కుదిరితే పేదవారికి వీలైనంత వరకు డబ్బు దానం చేయండి. దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుంది. 4 దిక్కుల నుండి మీకు డబ్బు లభిస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిన అడ్డంకులు కూడా దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. వృషభ రాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవలు పడితే వారి మధ్యలోకి అసలు వెళ్ళకండి. దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా PM అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే ఆదివారం లేదా సోమవారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివలన ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 3, 5. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి వృషభ రాశి వారికి రేపటి రోజు గురువారం రోజు ఎలా ఉండబోతుందో. ఏ దేవుడి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి.